రసమయ్య గారు మీరు ఒక మాట అన్నారు. కాంగ్రెస్ అనేది ముసళ్ళైపోయింది. అందరూ ముసలోళ్ళైపోయారు. వచ్చి కూర్చున్నాడు. రైట్ టైము చైర్ దొరికింది కూర్చున్నారన్నారు. యెస్. మరి అది మనకు కూడా అప్లికేబుల్ అవుతుంది కదా. మేము వచ్చినాం కదా. మరి 2001 నుంచి 2023 వరకు చేసి ఆయన ముసలాయన అయిపోయారు. ఇప్పుడు మాదంటే మాది పై చేయి అని చెప్పేసి ఇంట్లోనే గొడవలు స్టార్ట్ అయ్యాయి. బిడ్డ బయటకు వచ్చేసింది. బిడ్డ బయటకు వచ్చేసింది. జాగృతి అని చెప్పి ఆమె తిరుగుతుంది. అంటే నాది పై చేయి నేను కూర్చోవాలి అనేది ఇక్కడ కూడా ఉంది కదా. అంటే ఇక్కడ లేదా? ఇక్కడ లేదా? ఎవ్వరి పై చేయలేదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి తండ్రి లాంటివాడు. నేను గుర్తుపెట్టుకోండి, ఈ తల్లికి కొడుకు లాంటివాడు, తెలంగాణ తల్లికి కొడుకు లాంటివాడు. కాబట్టి తెలంగాణ ఇంత గొప్పగా కూతురు ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటది. కూతురు ఆమెకు స్వతంత్ర భావాలు ఉండయా? మరి మేనకా గాంధీ ఎందుకు వచ్చింది? గాంధీ కుటుంబం నుంచి. నేను మీరు వినండి, లేదు ప్రాంతీయ పార్టీలలో ఒకటే ఉంటది, ఒకటే సిద్ధాంతం, ఒకటే మాట, ఒకటే. అది నచ్చనోళ్ళు బిడ్డ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, బయటకు వెళ్ళిపోవచ్చు. కేసీఆర్ గారు సొంత ఎజెండా అనేది ప్రాంతీయ పార్టీలలో ఉండదు. పార్టీ ఎజెండానే అందరి ఎజెండా. వారసత్వం లేదు. వారసత్వం మీరు గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు మాత్రమే అవును. నేను ఒకటి అడుగుతా ఉన్నా, కొడుకులు రాజ్యాలు వారసత్వాలు అనేటివి రాజకీయాలలో పనిచేయి. ఎవడు ప్రజల మెప్పును పొందుతాడో వాడు లీడర్ అవుతాడు, వాడు నాయకుడు అవుతాడు తప్ప నా కొడుకయ్య నిలబెట్టుర్రి. లేకుంటే ఇప్పుడు సినిమాలు కూడా ఎంతోమంది వారసులు ఎంతమంది సక్సెస్ అయ్యారు, రాజకీయాలలో ఎంతమంది సక్సెస్ అయ్యారు, చాలామంది. నేనేమంటున్నానంటే వారసత్వం అనేది ఇంకోటి. తెలంగాణ ఉద్యమంలో వారసత్వం ఏముంది? కవిత కూడా భాగస్వామైంది, కేటీఆర్ భాగస్వామైండు, హరీష్ అన్న వాళ్ళు లేరా? వాళ్ళ కంట్రిబ్యూషన్ లేదా? వాళ్ళకు రాజకీయాలలో వాళ్ళు ఉండొద్దా? కొడుకు అయినంత మాత్రమే అనరుడా? ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేసిండు ఆయన పదవులను. ఒకసారి ఇన్నిసార్లు ఎవడు చేసిన రాజీనామా నేను అడుగుతా ఉన్నా. ఆయన కొడుకుగా కాదు కదా, పని చేస్తారు. ఎవడైనా ప్రజలు మెస్తే లీడర్ అవుతాడు. మరి కవిత ఓడిపోయింది, కేటీఆర్ గెలిచిండు, దాన్ని ఏమంటారు మీరు? ఇంతమంది గెలిచిరు. తెలంగాణలో ఎవరు ఓడించాడు? ప్రజలే. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా డైరెక్ట్ కేసీఆర్ కి యాక్సెస్ లేదు. మనము త్రూ కవిత ద్వారా ఎవరు ఓడిస్తే కదా, కావాలని ఓడించారని కవిత గారు చెప్పలేదా? ఇప్పుడు కవిత ఏం చెప్పింది, ఆమె ఏం చెప్పుకుంటా అనేది నాకు అవసరం లేని చర్చ. నేను రెండే చెప్తా ఉన్నా. నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన. 3వ సారి నన్ను ఓడగొట్టిరు. ఎవరో ఓడగొట్టలేదు. ప్రజలకు ఒక కొత్తదానాన్ని కోరుకున్నారు. ప్రజలు కొత్తదానాన్ని ప్రజలే నిలబెడతాడు, ప్రజలే ఓడిస్తాడు, ప్రజలే మళ్ళీ నిలబెడతారు. 3 సార్లు ఓడిపోయిన వాళ్ళు వచ్చి మంత్రులు అయ్యారు. గుర్తుపెట్టుకోండి, ప్రజలే మళ్ళా నిలబెడతారు. రేపు పొద్దున మళ్ళీ నేను గెలుస్తా బ్రహ్మాండంగా. బిడ్డ యాడున్నావు అని వెతుకుంటున్నారు, నా కోసం ఏడుస్తున్నారు. బిడ్డ నువ్వు పోగానే, నేను నిజంగా చెప్తున్నా, మీరు ఎవరని తెలుసుకోండి, మీరు రిపోర్టరు మన దగ్గర కూడా ఉన్నారు కదా. నేను పోగానే సుట్ట పోసినాడు, బిడ్డ యాడిపోతే బిడ్డ అని అలుపుకొని కన్నీళ్ళు పెట్టిన రోజులున్నాయి. ఇంకొక 2 ఏళ్ళు ఆవు బిడ్డ, మళ్ళీ నువ్వే బిడ్డ అన్నటువంటి ప్రేమలు ఉంటాయి. ఒకసారి తెలుసుకున్నారు వాళ్ళు కూడా, అరే పోగొట్టుకున్నాం బిడ్డ, ఇక మళ్ళీ పోగొట్టుకోం బిడ్డ అనేది. ఇలా కేసీఆర్ని గవే మాటలు అంటున్నారు. నాలాంటి వాళ్ళ పట్ల గదే భావన ఉంది. నేను ఏమంటున్నానంటే, కవితమ్మ పోయింది అనేది ఆమె సొంత, ఆమెకి ఇంకా ఆమెనే గొప్పగా ఎదగాలని కోరుకుంటుంది కావచ్చు. మనకేం అవసరం ఉన్నది? ఎవరైనా గొప్పకుంటుంది. ఇంకా ఆమె అనుకుంటున్నది సొంత పార్టీలోనే లేదు. ఏమంటున్నది? ఇప్పుడు కోరికలు గుర్రాలైతే పరిగెడతాయి, అవి ఎంత దూరం అని ఉరుకుతాయి, కానీ గుర్రం ఉండాలి కదా ఇక్కడ. నేను ఏమంటున్నా అంటే, అది ఆమె ఊహించుకుంటుందో, ఆమె దేనిలో ఊహించుకుంటుందో, ఆమె వెనుక ఎవరున్నారో, ఆమెను ఎవరికి ముందుకు దోస్తున్నారో మనకెట్లా తెలుస్తుంది? ఆమె ఇష్టం పోయింది. ఇప్పుడు ఆమె రెండే చెప్తున్నా, ఈ ఇంటి ఆడబిడ్డ ఆ ఇంటికి పోయింది, మెట్టింటికి వెళ్ళిపోయింది, అత్తగారింటికి పోయింది. ఇప్పుడు ఆమె అత్తగారింటికి కాడ ఉండి పాట నడుపుకుంటుంది. ఆ ఊర్లో ఉన్నది, ఈడ లేదు కదా. ఆమె అక్కడ ఉన్నది, ఆమె ఏమైనా చేసుకుంటుంది. ఆమె సొంతము, ఆమె సొంత భావాలు, తప్పేమున్నది చేసుకుంటే? కొడుకు పోవద్దనే హరీష్ రావు గారి మీద, జోగిన్పల్లి సంతోష్ మీద కూడా కామెంట్స్ చేశారు కదా. తెలంగాణ 2 తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్నే తెలంగాణ ద్రోహులు తిడతలేరా? నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణలో పోరాటం జరుగుతున్నప్పుడు మలుసుకొని పడినోడు, తెలంగాణ మీద వ్యతిరేకంగా పనిచేసినోడు ఇలా ముఖ్యమంత్రి అయితే తిడతలేడా కేసీఆర్ను? గట్లనే ఉంటారండి. వాళ్ళు తిట్టేది, కవిత తిట్టేది ఒకటే అంటారు. నేను ఏమంటారు? నేను 2 చెప్తున్నా, ఏం తిడతలేదు ఆమె. నేను 2 విషయాలు చెప్తున్నా. మనిషి అండి, నరం లేని నాలుక రోషన్, ఎటైనా మాట్లాడుతుంది. గంత గవ్యాన్ని పట్టించుకుంటారు ప్రజలు కదా. నువ్వు తిట్టినా ఏం చేసినా బిడ్డను కొంచెం ఓపిక ఉండి బిడ్డ. కవిత డైరెక్ట్గా అనేస్తున్నారు నరం లేని నాలుక అని. నేను ఒకటే 2 విషయాలు చెప్తా. కవితను ఆ ఇంటి ఆడబిడ్డగా మాకు ఆమె పట్ల ఎప్పుడు కూడా మాకు గౌరవం ఉంటుంది. మేము ఎప్పుడు అనలేదు. కానీ రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పుడు మాత్రం 100% మేము ప్రశ్నిస్తాం. ఎవరైనా ప్రశ్నిస్తాం. మేము ఎవరినైనా ప్రశ్నిస్తాం. మేము అంతే. మేము ఇందులో పుట్టినాం, రాజకీయంగా ఇందులోనే ఉన్నాం, ఇందులోనే పనిచేసినాం. ఈ పార్టీకి నష్టం చేసే ఎవరి మీదనైనా మేము మాట్లాడతాం. కానీ కేసీఆర్ గారి తర్వాత ఇన్ ఫ్యూచర్ కేటీఆర్ గారిని ఎక్కువగా అభిమానించే ఎమ్మెల్యేలు ఉన్నారా, లేకపోతే హరీష్ రావు గారిని ఎక్కువగా అభిమానించే ఎమ్మెల్యేలు? ఇప్పుడు అందరిది ఒకటే కుటుంబం.
రెండు విషయాలు. కేటీఆర్ని ఎక్కువ మందా, హరీష్ అన్నను ఎక్కువ మంది. కేటీఆర్ను గౌరవించిన వాళ్ళంతా హరీష్ అన్నను గౌరవిస్తారు, హరీష్ అన్నను గౌరవించిన వాళ్ళంతా మాలాంటి వాళ్ళ మీద కూడా ప్రేమలు చూపిస్తారు. దానిలో ఏమి లేదు, మనం అనుకుంటున్నాం ఊహలు. ఇప్పుడు హరీష్ వేరు, కేటీఆర్ ఎవ్వరైనా అంతా కేసీఆర్ బిడ్డలే, మీరు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ బిడ్డలే ఎవరైనా. కాబట్టి వాళ్ళ అంటారు అంటే హరీష్ రావు గారిదేమో కడుపులో కూడా తీసి పెట్టే గుణం ఉంటుంది, కేటీఆర్ గారిదేమో కొంచెం రెండు విషయాలు చెప్తా, అది కొంచెం వేరు ఉంటుంది, కొంచెం ఇప్పుడు హై లెవెల్. నీకు రెండు విషయాలు చెప్తా. ఇప్పుడు సుమన్ టీవీలో ఉంది, రోషన్ ఇంత పాపులర్ ఉన్నాడు, చాలా మంది ఇంటర్వ్యూలు చేసినారు. కానీ వాళ్ళదొక టైప్ ఉంటుంది, నీళ్ళొక టైప్ ఉంటుంది. ఒకరిదేమో గదించి అడిగినట్టుగా ఉంటుంది, నిజం ప్రేమతోనే అడిగినట్టుగా ఉంటుంది. ఎస్, ఇందులో కూడా గంతేనే, వాళ్ళ వ్యవహార శైలిలు ఉంటాయి. ఇంటర్వ్యూ ఇప్పుడు నా స్టైల్ నీకు రాదు, నీ స్టైల్ నాకు రాదు. నీకు రెండే విషయాలు చెప్తున్నా, నీ స్టైల్ నాకు రాదు. నేను ఇంటర్వ్యూ చేయాలన్నా నా స్టైల్లో చేస్తా, నువ్వు నీ స్టైల్లో చేస్తావు. కాబట్టి ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. హరీష్ అన్న మాట హరీష్ అన్నది ఒక తీరు ఉంటుంది, రామ్ అన్నది రామన్న. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు రామన్న ఒక తీరైన డ్రెస్ వేస్తాడు, హరీష్ అన్న ఒక రకమైన డ్రెస్ వేస్తాడు. మా రామన్న ఎప్పుడు ఇంటికి తెల్లగానే పడాయి, హరీష్ అన్న నల్లగా ఎప్పుడు రంగులేయడు. నేను ఏం చెప్తాను, ఒకరికొక సహజత్వంతో కూడుకున్నటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, అంతే తప్ప ఇద్దరు ప్రేమగల్లోలే. నేను 100% చెప్తున్నా, ప్రేమల్లో ఇద్దరు ప్రేమగల మనుషులే. ఏంటి కేసీఆర్ గారి హెల్త్ అంతా సెట్ అయిందా? బ్రహ్మాండంగా ఉన్నాడు. హరీష్ రావు గారు నాన్న చనిపోయినప్పుడు కూడా కొంచెం ఇంకా సిక్నెస్ ఉంది, కాలు ఇంకా కొంచెం సెట్ కాలేదు. చాలా బాగున్నాడు, మానసికంగా కూడా చాలా బాగా ఉన్నాడు. 100% మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. నేను చెప్తున్నా రోషన్, మళ్ళీ ఇక్కడే మన ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. నేను చెప్తున్నా, 3వసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, గంతే. ఇక ఆయన గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఇంట్లో ఉంటే ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, సార్ 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 రండి సార్, రావట్లేదు, ఆగమైతే వస్తున్నాడు కదా, ఎందుకు రాడు. నేను ఒకటి, ఇప్పుడు గన్ని సంవత్సరాలు కొట్లాడారు రోషన్, ఆయన జీవితము, ఆయన యవ్వనము మొత్తం ప్రజల చుట్టే తిరిగిండు. నేను 100% చెప్తున్నారు. ఒక్కరోజు కూడా నేను చిన్న పిల్లగా అన్నప్పటి నుంచి ఆయన పాటలు పాడినా, తెలంగాణ ఉద్యమంలో అంతా నేను ఆ ఇంట్లోనే ఉన్నా. కేటీఆర్ హరీష్ అన్న ఆ ఇంట్లో ఎట్లా పెరిగిరో నేను కూడా ఆ ఇంట్లో పెరిగినటువంటి వాడిని దగ్గర కూడా చూసినా. నేను అక్కడే తిన్నా, అక్కడనే పాట పాడినా, అక్కడే నేర్చుకున్నా. అన్ని వ్యవహారాలన్నీ నేను చూసిన. ఆయన ఎప్పుడు కూడా 1-2 గంటలు నిద్రపోయిన వ్యక్తి కూడా కాదు. నిజంగా చెప్తా ఉన్నా, ఇట్స్ ఎ గ్రేట్. ఎవరు నచ్చినా నచ్చకపోయినా ఒక నాయకుడు. అనేక మంది, మీకు ఇది కూడా చెప్తున్నా, చాలా మంది మేము అందరు ఉంటారండి ఉద్యమంలో, అనేక మంది. నేను లేనా, నేను పాటలు వాలేదా, ఎగిరినోడు మాట్లాడినోడు. కానీ అందరికీ ఒక నాయకుడు అంటే ఒకరు ఉంటారు కదా. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు మాస్టర్లు ఉంటారు, టీచర్లు, చదువు చెప్పు, హెడ్ మాస్టర్ అయితే ఉంటాడు కదా, హెడ్ మాస్టర్ ఉంటాడు కదా. లెక్కలు సార్ లెక్కలు చెప్పిండు, సైన్స్ సార్ సైన్స్ చెప్పిండు, తెలుగు సార్ తెలుగు చెప్పిండు. ఇవన్నింటినీ చెప్పే టైం టేబుల్ ఇచ్చే ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు కదా, ఆ హెడ్ మాస్టరే కేసీఆర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.